చెప్పండి, వేరియబుల్ కి కాన్స్టెంట్ కి డిఫరెన్స్ ఏంటి? కాన్స్టెంట్ అంటే వాల్యూ కాన్స్టెంట్ ఉంటుంది సార్, వేరియబుల్ అంటే మారుతుంటది వాల్యూ. Yes, very good. Variable's value can be changed at any point of time, whereas a constant value doesn't change at all. Doesn't change, and we cannot change at all. Okay, so how do you create a constant? By using the keyword final, right? Antena? Okay, so today we are going to discuss about typecasting. So I am creating a new project called typecasting or something like that. Okay, typecasting. Don't create. Let me open Karnak so you will be able to see what I'm typing. So I'm going to create a class called test, and I'm going to put a main method for that and click on finish. Okay, so we got our main method here. Can you hear me? Hello? 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 Yeah, can you hear me? Yes, sir. Yeah. So today we are going to discuss about variables and typecasting of the variables, right? Okay. For starters, I will just create a variable that stores my age. For example, int age equal to 29. Anukundam kasepu. Int age equal to 29. Let us think that your age is also 29. Okay. Your age is also 29. Then let us declare chestamandi int your age equal to 29. Right? Sir. సో హియర్ వాట్ డిడ్ వి డూ? టూ నెంబర్ కాన్స్టెంట్స్ ని మనము వేరియబుల్స్ కి అసైన్ చేసాము, అవునా? 29 అనే నెంబర్ ని మనం అసైన్ చేసాం అనమాట. సో ఇక్కడ ఏం జరుగుతుంది? యాజ్ ఏజ్ ఆల్రెడీ కంటైన్స్ 29, యూ కెన్ ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ 29, యూ కెన్ జస్ట్ కీప్ ఏజ్ హియర్. యూ కెన్ జస్ట్ కీప్ ఏజ్ హియర్. సో ఏజ్ వేరియబుల్ ని ఇక్కడ మీరు ప్లేస్ చేస్తే ఏజ్ వేరియబుల్ లోపల ఉన్న వాల్యూ అనేది యువర్ ఏజ్ లోకి వచ్చి ప్లేస్ అవుతుంది అనమాట. ఓకేనా? ఓకే. ఓకే. సో ఇది మ్యాథ్స్ లాగా వర్క్ అవ్వదు అనమాట. మ్యాథ్స్ లాగా వర్క్ అవ్వదు. మ్యాథ్స్ లో ఏమవుతుందంటే రెండు వేరియబుల్స్ ని మనం x ఈక్వల్ టు y అని అంటే ఏమంటాము? సో హెన్స్ ప్రూవ్డ్ అని రాసేవాళ్ళం. రెండు ఒకటైతే కనుక హెన్స్ ప్రూవ్డ్ అని రాసేవాళ్ళం, అవునా? సో మ్యాథ్స్ లో లాగా వర్క్ అవుతుంది అనమాట. ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ లో ఉన్న వాల్యూని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో ఉన్న వేరియబుల్ లో ప్లేస్ చేస్తుంది అనమాట. అలాగే రైట్ హ్యాండ్ సైడ్ మీరు వేరియబుల్ ని ప్లేస్ చేస్తే ఆ వేరియబుల్ లో ఉన్న వాల్యూ అనేది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో ఉన్న వేరియబుల్ లోకి వస్తుంది అనమాట. సో అసైన్మెంట్ అనేది ఎక్కడి నుంచి జరుగుతుందండి? రైట్ హ్యాండ్ సైడ్ టు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ జరుగుతుంది అనమాట. రైట్ హ్యాండ్ సైడ్ టు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ జరుగుతుంది అనమాట. ఓకేనా? In the same way, I can also have long instead of integer here, so that I will be having a large variable. So instead of long kuda pettukochu. ఓకే. సో ఇట్లాగా రెండు ఒకే టైప్ అయి ఉండాలి. అబ్జర్వ్ చేశారా? ఇక్కడ లాంగ్ కాకుండా ఇంటిజర్ అన్నప్పుడు ఏమైంది? నాకు చిన్న ఎర్రర్ వచ్చింది, అవునా? చూడండి, ఇక్కడ నాకు ఎర్రర్ ఉంటుంది అనమాట. ఏంటి? టైప్ మిస్ మ్యాచ్, కెనాట్ కన్వర్ట్ ఫ్రమ్ లాంగ్ టు ఇంట్. కెనాట్ కన్వర్ట్ ఫ్రమ్ లాంగ్ టు ఇంట్ అంటుంది. అదే నేను ఇక్కడ లాంగ్ ప్లేస్ చేస్తాను అనుకోండి, సో దెర్ విల్ బి నో ప్రాబ్లం ఎట్ ఆల్. దెర్ విల్ బి నో ప్రాబ్లం ఎట్ ఆల్. సో ఫర్ ఎగ్జాంపుల్, ఐ విల్ చేంజ్ ద వాల్యూ ఆఫ్ ఏజ్ టు సంథింగ్ దట్ విల్ మీట్ ద క్రైటీరియా ఆఫ్ లాంగ్. గుర్తుంది కదా మనకి? రేంజ్ ఆఫ్ ఇంటిజర్ కన్నా ఎక్కువ ఇస్తే దాన్ని లాంగ్ అంటారు. కానీ our compiler will consider it as integer itself, so it will show us an error called the literal of type int is out of range. So to specify that is not integer and long, we need to keep L. Very good. We need to keep L for that. Okay, now what we are going to do is I'm having int. Okay, let me get this one back. Into 29 I'm having. Okay, so now if you consider, even though both types are different, even though
both types are different. Age అనేది ఏం టైప్ అండి? ఇట్ ఈస్ ఆఫ్ టైప్ ఇంటీజర్. ఇంటీజర్ డస్ హ్యావ్ హౌ మెనీ బైట్స్ ఆఫ్ డేటా? 4 బైట్స్ ఆఫ్ డేటాను మాత్రమే ఇంటీజర్ అనేది స్టోర్ చేసుకోగలుగుతుంది. వేరాస్ లాంగ్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ఇంటీజర్. లాంగ్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ఇంటీజర్. అవునా? ఇది 8 బైట్స్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకుంటుంది. సో ఇక్కడ ఏం జరుగుతుందండి? సో నౌ ఇన్సైడ్ ద లాంగ్ యువర్ ఏజ్ వాట్ విల్ హ్యాపెన్? What is the value inside integer age will come into your age value, your age variable. ఇందాక మనకి ఇంట్ అని రాసినప్పుడు ఏం జరుగుతుందో ఇక్కడ లాంగ్ రాసినప్పుడు కూడా అదే జరుగుతుంది. బట్ వాట్ విల్ హ్యాపెన్ హియర్? సో ద సైజ్ ఆఫ్ ద ఇంటీజర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద సైజ్ ఆఫ్ లాంగ్. అవునా కదా? కానీ మనకి ఏ ఎర్రర్ రాకుండా డేటా అనేది స్టోర్ అవుతుందా లేదా? సో టైప్ అనేది చేంజ్ అవుతుందా? టైప్ అనేది చేంజ్ అవుతుంది. సో దిస్ ఈస్ కాల్డ్ ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్. ఏమంటారు దీన్ని? ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్. సో వెన్ విల్ దిస్ హ్యాపెన్? వెన్ యూ ట్రై టు ప్లేస్ స్మాలర్ సైజ్ డేటా ఇంటూ లార్జర్ సైజ్ డేటా టైప్డ్ వేరియబుల్. ఓకే, సో స్మాలర్ సైజ్ లో ఉన్న డేటాని సో పెద్ద సైజులో ఉన్న డేటా టైప్ లో స్టోర్ చేస్తే ఏమవుతుందంటే టైప్ కన్వర్షన్ అనేది జరుగుతుంది. ఆ టైప్ కన్వర్షన్ ఏమంటారు? ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్ ఆర్ ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ అంటారు. ఏమంటారండి? ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్ ఆర్ ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ అంటారు. అర్థమైందా? యా. సో ఇక్కడ ఏంటంటే యాజ్ ఏ ప్రోగ్రామర్ యూ నీడ్ నాట్ టేక్ ఎనీ స్టెప్స్, ఎనీ అడిషనల్ స్టెప్స్. మీరు అడిషనల్ గా ఏ స్టెప్స్ తీసుకోకుండానే కంపైలరే మారుస్తుంది అనమాట, టైప్ ని కన్వర్ట్ చేస్తుంది అనమాట కంపైలరే. సో దాన్ని ఏమంటారు? ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్. క్లియర్ అండి? ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ అంటే ఏంటనేది? యా. Okay, now let me change the data types a little bit. Float some number equal to 3.1415f. f ఎందుకు పెట్టాలో తెలుసు కదా? డిఫాల్ట్ గా దాన్ని డబుల్ గా కన్సిడర్ చేసుకుంటుంది. సో ఎఫ్ పెడతాం అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? డబుల్ సమ్ పై ఈక్వల్ టు నంబర్ అంటాను. ఏం జరుగుతుందండి ఇక్కడ? సో ద వాల్యూ 3.145f ఈజ్ స్టోర్డ్ ఇన్ నెంబర్ అండ్ ద నెంబర్ ఈజ్ బీయింగ్ అసైన్డ్ టు పై. The number is being assigned to pi. Now finally pi will store this value, yes or no? Yes sir. Yes, pi will store this value. Here also type conversion has been changed. Type conversion has been changed from float to double. Float నుంచి double కి type అనేది కన్వర్ట్ అయింది అనమాట. సో మరి float కన్నా double పెద్దదే కదా? అవునా కదా? Float will have 4 bytes whereas double will have 8 bytes. So double అనేది float కంటే పెద్దది కాబట్టి సో హియర్ ఆల్సో ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ అనేది జరిగింది అనమాట. ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ అనేది జరిగింది. సో లెట్ us see a weird combination. ఒక weird combination కూడా ట్రై చేద్దాం అన్నమాట. ఓకే, see what I'm going to do. Char letter equal to some a, capital A. ఏం చేశానండి? ఇక్కడ ఒక క్యారెక్టర్ ని లెటర్ అనే వేరియబుల్ కి అసైన్ చేశాను అనమాట. ఐ హావ్ అసైన్డ్ ఎ క్యారెక్టర్ కాల్డ్ ఏ టు లెటర్. ఓకే, నౌ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఈస్ int my number equal to okay letter. int my number equal to letter. చూసారా ఇక్కడ ఏంటి? ఇందాకంటే నెంబర్స్ డబుల్ డెసిమల్ పాయింట్స్ అయినాయి. సో ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్ జరిగిపోయింది అనుకుందాం. బట్ ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే క్యార్ లెటర్ ఈజ్ ఏ. సో కానీ మై నెంబర్ లో లెటర్ స్టోర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అంటే ఏమైందంటే ఇక్కడ సో ఇంటీజర్ లో క్యారెక్టర్ ని స్టోర్ చేస్తున్నాను. సో లెట్ మీ ప్రింట్ మై నెంబర్ అండ్ సీ వాట్ ఈస్ గోయింగ్ టు బి ప్రింటెడ్. మై నెంబర్ ని ప్రింట్ చేసి చూద్దామండి ఏమొస్తుందో. ఐడియా ఉందా? Can you assume what is going to be the output? Yes, no, maybe. Huh? 65. Do you remember the ASCII values? Capital A is going to be represented by 65. Avuna kada? Capital A's corresponding integer number is 65. So when you place letter inside an integer, so it is going to convert it implicitly to 65 and store in my number.
store in my number because of this Unicode table. As generally character type and character యొక్క size ఎంత అండి? Can you please tell me the size of character? It is 2 bytes. Character size ఎంత అండి? It is 2 bytes. Integer is 4 bytes. That means we are storing a smaller type which is letter in a larger type called number. In a larger type called number. Okay. Let us try reverse of this. Okay. Let us try reverse of this. I am going to create a long variable. See, I am going to create a, let me write a comment here, long to int. Then you will be able to understand clearly. Okay. Long number, my number, some number 2 or something like that. So, okay, long number 2 equal to 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. Okay, so actually I'm not going to store any long ones here. Okay, we are just going to store a integer. Okay, we are just going to store the integer here. Okay, now what I'm going to do is int some value equal to number. Int some value equal to number. If you carefully observe here, what is happening is, so I took a long variable called number 2 and stored a value 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 inside this number 2. Okay, number 2 lo em chesamante we have stored a value inside the number 2. Okay, but మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఎఫ్ఏమే ప్లేస్ చేయలేదు. ఇట్ ఈస్ నాట్ అవుట్ ఆఫ్ రేంజ్ ఆఫ్ ఇంటిజర్. ఇంటిజర్ యొక్క కన్నా అవుట్ ఆఫ్ రేంజ్ కాదు. కాబట్టి మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇంటిలో స్టోర్ చేసినా కూడా ఇట్ ఈస్ గోయింగ్ టు బి స్టోర్డ్. ఇంటిలో స్టోర్ చేసినా కూడా. యా సార్ చెప్పండి. కట్ అయింది నేను రిపీట్ చేశాను, అందుకే ఏం చేశాను ఇక్కడ నుంచి కట్ అయింది సార్ ఇందాక ఇంట్లో క్లాస్. ఓకే, అందుకే నేను రిపీట్ చేస్తున్నాను, ఇక్కడ నంబర్ గురించి చెప్తున్నాను మళ్ళీ. అక్కడ నుంచి ఆ డబ్బుల దగ్గర కట్ అయింది సార్. క్యారెక్టర్ దగ్గర ఉన్నారు కదా, రెస్పాన్స్ ఇచ్చారు కదా మీరు. కట్ అయింది సార్ అప్పుడు. అవునా, ఓకే. సో ఇక్కడ ఏం చేసామంటే, సో క్యార్ లెటర్ ఈక్వల్ టు ఏ అని తీసుకున్నాం. క్యార్ లెటర్ ఈక్వల్ టు ఏ అని తీసుకున్నాం. దీనికి ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఈ లైన్ లో? లేదు, రైట్. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇంట్ మై నంబర్ ఈక్వల్ టు లెటర్ అంటున్నాను. ఇంట్ మై నంబర్ ఈక్వల్ టు లెటర్ అంటున్నాను. సో ఇక్కడ ఏంటి, ఇంతకు ముందంటే ఇంటీజర్ నుంచి లాంగ్ కి, ఫ్లోట్ నుంచి డబుల్ కి కన్వర్ట్ అయింది, బానే ఉంది. బట్ ఇక్కడ ఏం చేస్తున్నాము, ఒక క్యారెక్టర్ నుంచి ఇంటీజర్ కి చేస్తున్నాం. అంటే రెండు నెంబర్ టైప్స్ కాదు కదా, క్యారెక్టర్ నుంచి ఇంటీజర్ కి చేస్తున్నాము. సో ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ, సో లెటర్ అనేది ఏ కదా, లెటర్ అనేది ఏ. లెట్ మీ కీప్ దిస్ ఇన్ కామెంట్ యాజ్ ఇట్ ఈస్ షోయింగ్ ఎన్ ఎర్రర్. సో లెటర్ అనేది ఏ అనమాట. సో లెటర్ ని తీసుకొచ్చి మై నంబర్ లో స్టోర్ చేస్తున్నాం. సో కానీ నాకు ఎర్రర్ ఏమీ రావట్లేదు. ఇప్పుడు నేను మై నంబర్ ని ప్రింట్ చేస్తే ఏమొస్తుందో మీరు చెప్పగలరా? షూరా? 65. రిమెంబర్ ASCII వాల్యూస్? యా, మన దగ్గర ఉన్న క్యారెక్టర్స్ అన్నిటికీ కూడా కరెస్పాండింగ్ నెంబర్ వాల్యూస్ అనేది ASCII లో ఉంటాయి కాబట్టి, సో మనం క్యారెక్టర్ ని ఇంటిజర్ కి కన్వర్ట్ చేయాలనుకున్నప్పుడు ఇట్ విల్ గివ్ దట్ నెంబర్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏ. ఓకే, సో దిస్ ఈస్ అనదర్ వియర్డ్ కాంబినేషన్ ఆఫ్ ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ యొక్క అనదర్ వియర్డ్ నెంబర్. ఓకేనా? ఓకే, సో ఇంకొక వియర్డ్ కాంబినేషన్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఇస్ వీఆర్ గోయింగ్ టు రివర్స్. ఇక్కడ ఫస్ట్ సినారియో ఉంది చూసారా, ఇంటిజర్ నుంచి లాంగ్ కన్వర్ట్ చేశాం కదా. ఇప్పుడు నేను ఆ సినారియోని రివర్స్ చేయబోతున్నాను. ఓకే, సో ఇప్పుడు చూడండి, నేను ఇంట్ నెంబర్ 2 అని ఒక వేరియబుల్ తీసుకున్నాను. సో దాంట్లో ఐఎమ్ గోయింగ్ టు ప్లేస్ అ వాల్యూ విచ్ ఇస్ ఇంటిజర్ ఓన్లీ. ఇంటిజరే కదా ఇది, అవునా కదా? యా, మన రేంజ్ ఏమి పెంచలేదు అనమాట, లాంగ్ కి మ్యాచ్ అయ్యేటట్టు. బట్ స్టిల్ ఐఎమ్ గోయింగ్ టు స్టోర్ ఇట్ ఇన్సైడ్ లాంగ్. సో నేను ఎల్ అనేది ప్లేస్ చేయాల్సిన అవసరం లేదు, రేంజ్ కన్నా ఎక్కువ కాదు కాబట్టి. ఓకే, బట్ నౌ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఇస్ ఐఎమ్ గోయింగ్ టు స్టోర్ దట్ ఇంటీజర్ వాల్యూ, ద లాంగ్ వాల్యూ ఇన్సైడ్ సమ్ వాల్యూ అనే వేరియబుల్ తీసుకొని దాంట్లో ప్లేస్ చేస్తాను అనమాట. ఇక్కడ ఏమి జరుగుతుందండి చూడండి, టైప్ మిస్ మ్యాచ్ cannot convert from
to int. నాట్ ఫ్లోట్ యాక్చువల్లీ. ఫ్లోట్ ఎందుకు వస్తుంది? ఓకే, నంబర్ 2 కదా, సారీ. ఓకే, నంబర్ 2 కెనాట్ కన్వర్ట్ ఫ్రమ్ లాంగ్ టు ఇంట్. నంబర్ అనే వేరియబుల్ ఇందాక ఫ్లోట్ కి వాడాం కదా, అందుకని ఫ్లోట్ చూపించింది అనమాట మనకి. డోంట్ వరీ అబౌట్ దాట్. సో నంబర్ 2 ని వాల్యూలో స్టోర్ చేయడానికి ట్రై చేసినప్పుడు టైప్ మిస్ మ్యాచ్ కెనాట్ కన్వర్ట్ ఫ్రమ్ లాంగ్ టు ఇంట్ అంటుంది అనమాట. లాంగ్ నుంచి ఇంటిజర్ కి కన్వర్ట్ చేయలేదు. ఎందుకని? ఇప్పటి వరకు జరగని ప్రాబ్లం ఇప్పుడు ఎందుకు కొత్తగా వచ్చింది? ఇంతకు ముందు మనము స్మాలర్ డేటా టైప్, స్మాలర్ సైజ్ లో ఉన్న వాల్యూని లార్జర్ సైజ్ లో ఉన్న డేటా టైప్ వేరియబుల్ లో స్టోర్ చేసాం కాబట్టి రాలేదు ప్రాబ్లం ఇక్కడ. ఎందుకంటే డేటా ఏం లాస్ అయ్యే ఛాన్సెస్ లేవు కదా అక్కడ. సో అందువల్ల మనకి ఏ ఎర్రర్స్ రాలేదు. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది? సో వీఆర్ ట్రైంగ్ టు స్టోర్ సంథింగ్ బిగ్గర్ ఇన్ ఎ స్మాల్ థింగ్. సంథింగ్ బిగ్గర్ ఇన్ ఏ స్మాల్ థింగ్. ఒక మొబైల్ కేసులో ల్యాప్టాప్ పెట్టడానికి ట్రై చేస్తే ఏమవుతుందండి? పట్టుద్దా? పట్టదు కదా. ఇది కూడా అంతే అనమాట. ఓకే, లార్జర్ సైజ్ ని పెడుతున్నాం కాబట్టి పట్టదు. ఫోర్సిబుల్ గా పట్టించాలి అనుకుంటే గనక, యూ హ్యావ్ టు పుట్ బ్రేసెస్ హియర్. యూ హ్యావ్ టు పుట్ బ్రేసెస్. అండ్ ఏ వాల్యూలోకి కన్వర్ట్, ఏ డేటా టైప్ లోకి మీరు కన్వర్ట్ చేయాలనుకుంటున్నారో ఆ డేటా టైప్ ని ఇక్కడ స్పెసిఫై చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనండి. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏముంది? ఇంటిజర్ కదా, ఇంటిజర్ లోకి కదా మనం కన్వర్ట్ చేయాలనుకుంటుంది. సో ఇంటిజర్ లోకి పెట్టాలన్నమాట ఇక్కడ. సో ఇప్పుడు నాకు ఎర్రర్ పోయిందా లేదా? అంటే మనం ఫోర్సిబుల్ గా చేస్తున్నాం. సో దీన్ని ఏమంటారంటే ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ అంటారు. when you try to place bigger size data into smaller size data type variable. Okay, explicit typecasting. So here as a programmer you have to specify to what type the value has to be converted in braces. అర్థమైందండి ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ ఎలా చేస్తామో అనేది? ఓకే, ప్రింట్ చేసి చూద్దామా? system.out.println నంబర్ 2 ని ప్రింట్ చేస్తున్నాను, యాజ్ వెల్ యాజ్ system.out.println వాల్యూని కూడా ప్రింట్ చేస్తున్నాను. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు ప్రింట్ 2 వాల్యూస్. సో నాకు సేమ్ వాల్యూస్ వచ్చినాయి కదా. ఓకే, నౌ ఇఫ్ ఐ చేంజ్ దిస్ వాల్యూ ఎ లిటిల్ బిట్ ఫర్దర్. ఓకే, ఇప్పుడు ఏం జరుగుతుంది? 1 2 3 4 5 6 7 8 9 6 5 4 అని రాశాను. ఓకే, ఇదేంటి? రేంజ్ కన్నా, ఇంటిజర్ రేంజ్ కన్నా పెద్దది కాబట్టి వీ హ్యావ్ టు స్పెసిఫై ఎల్. అవునా? ఓకే, ఇప్పుడు ప్రింట్ చేసి చూడండి ఏం జరుగుతుందో. లెట్ మీ ప్రింట్ ఇట్. ఏం జరిగింది? ద వాల్యూ హ్యాస్ బీన్ కంప్లీట్లీ చేంజ్డ్. ఓకే, సో ఎందుకు అంటే, సో మనను పెద్ద వాల్యూ తీసుకొచ్చి చిన్న దాంట్లో ఫోర్స్ఫుల్ గా పెడుతున్నాం కదా, మరి ఆబ్వియస్ గా వాల్యూ అనేది చేంజ్ అవుతుందా లేదా? అది. సో రీసైకిల్ అవుతుంది అనమాట వాల్యూ అనేది. ఓకే, మనకి సర్క్యులర్ ఫ్యాషన్ లో ఉంటుంది అనమాట డేటా అనేది. సో మనం ముందుకు వెళ్ళేసరికి మనకి నెగిటివ్ వాల్యూస్ కూడా ఉంటాయి కాబట్టి వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట. ఆటోమేటిక్ గా వాల్యూ అనేది వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, సో దిస్ ఇస్ హౌ explicit typecasting works. దీన్ని కట్టింగ్ డౌన్ అంటారు అనమాట. let us try the same thing with decimals తో ట్రై చేద్దామా? డబుల్ టు ఫ్లోట్ అని డెసిమల్స్ తో ట్రై చేద్దాం. ఓకే, సమ్ డబుల్ double some x equal to, okay, so double some x equal to 3.14 23345 346 అనుకుంటా, 346 f. ఓకే, 346 f మనం స్పెసిఫై చేస్తాం కదా. సో f ఫ్లోట్ వాల్యూ అని చెప్పి స్పెసిఫై చేయడం కోసం రాస్తున్నాం ఇక్కడ. ఓకే, డబుల్ x ఈక్వల్ టు, సో ఫ్లోట్ y ఈక్వల్ టు x, ఫ్లోట్ లో చేంజ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇప్పుడు ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్, ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ ఎలా చేస్తారు మీరు చెప్పండి? ఏం రాయాలి ఇక్కడ? ఫ్లోట్ రాయాలి, డబుల్ రాయాలి ఇక్కడ? ఫ్లోట్ సార్. yes, very good. డబుల్ సార్. ఫ్లోట్ కరెక్టే.
మనం డబుల్ వాల్యూని ఫ్లోట్ లో కన్వర్ట్ చేస్తున్నాం కదా, మనం దేనిలో కన్వర్ట్ చేస్తున్నాం అది రాయాల్సి ఉంటుంది ఇక్కడ. ఓకేనా? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎక్స్ యాజ్ వెల్ యాజ్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ వై. చూసారా ఏమైంది ఇక్కడ? ప్రెసిషన్ అనేది కట్ అయిందా? Yes, sir. ఓకే, సో ఇక్కడ 3.142454 అలా కట్ అయిపోతుంది అనమాట. ఓకేనా? సో ఈ విధంగా మనకి జరుగుతుంది. అండ్ దెర్ ఈస్ అనదర్ వియర్డ్ వే. సో ఏంటది? ఇంతకు ముందు ఆల్రెడీ చూసాం, క్యారెక్టర్ నుంచి ఇంటికి కన్వర్ట్ చేసాం కదా. నౌ వీఆర్ గోయింగ్ టు కన్వర్ట్ ఫ్రమ్ ఇంట్ టు క్యారెక్టర్. ఇంట్ టు క్యారెక్టర్ ట్రై చేద్దాం. సో ఇంట్ సమ్ లెటర్ 1 ఈక్వల్ టు some 65 char alphabet equal to letter 1. ఆల్ఫాబెట్ ఈక్వల్ టు లెటర్ 1 ఏమంటుంది? మనకి ఎర్రర్ చూపిస్తుంది. ఏమని? కెనాట్ కన్వర్ట్ ఫ్రమ్ ఇంట్ నుంచి క్యారెక్టర్ కి కన్వర్ట్ చేయలేమంటుంది. సో వాట్ వీ హ్యావ్ టు డూ హియర్? వీ హ్యావ్ టు టైప్ కాస్ట్ క్యార్. సో ఇప్పుడు రెండింటిని ప్రింట్ చేసి చూద్దాం ఏం జరుగుతుందో. లెటర్ 1 సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఆల్ఫాబెట్. సో కంట్రోల్ F11 65 ఏ ప్రింట్ అవుతుంది అన్నమాట. సో ఇది ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ అన్నమాట. ఓకే, సో ఫైనల్లీ కంక్లూజన్ ఏంటంటే, ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ smaller value in a larger type, then there will be no problem. Okay, the compiler will automatically convert from smaller value to larger value. That is called implicit typecasting. But the problem persists only when the scenario is vice versa. That is, you want to store a larger type in a smaller variable. Larger type value ni smaller type variable lo store cheyadaniki aటువంటి పరిస్థితుల్లో you definitely have to perform the typecasting. That is called explicit typecasting. Clear? Okay, clear, sir. So practice this a lot. So that will be it for today. So I'm having a small meeting, so we will be continuing on tomorrow. Okay, sir. Okay then.